సారీ గమా పదని సారీ సారీ గమా పదని సారీ సారీ గమా రీ గమ ప నీ పామా రీ గ పామా. అలా చూడండి ఎంత అందంగా హార్మోనియం వాయిస్తున్నాడు. మనం దగ్గర నుంచి హార్మోనియం పెట్టి దొంగలించి అమ్మామనుకోండి చేతి నిండా డబ్బులు చూడవచ్చు. ఏంటి అలా చూడు, ఆయన తిన్నగా ఇక్కడికే వస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ అడ్రస్ ఎక్కడో కొంచెం చెప్తారా? ఇక్కడ నుంచి అలా తిన్నగా వెళ్ళండి, ఆ తర్వాత రైట్ తిరగండి, ఆ తర్వాత ఇటు రండి, ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్, అక్కడి నుంచి తిన్నగా వెళ్ళండి. ఇలాగా తిరిగి తిరిగి మీరు అడ్రస్ ని చెప్తే నేను దారి మారిపోతాను. నువ్వు చెప్పింది కరెక్టే, అప్పుడే కదా మేము దీన్ని దొంగలించగలం. నన్ను ఏం చేస్తున్నారు మీరు? మీరు మీరు ఈ విధంగా చెయ్యొచ్చా? చెప్పండి స్నేహితులారా, వదిలేయండి అయ్యా. దొంగ వదిలేయి. అంకుల్, హార్మోనియాన్ని వదిలేయండి. రే చిన్న పిల్లవాడా, ఇందులో నువ్వు తలదూర్చుకో. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వెనక చూడు నాన్నా. నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే, వదిలే. నార్మోనియం శివ శివ వచ్చాడు. నమస్తే గురువుగారు, మీరా? మీరు వస్తున్నట్టు నాకు సమాచారం అందించుండొచ్చు కదా. నేను స్టేషన్ గా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని తీసుకొచ్చుండేవాడు కదా. చెప్పండి. అరే స్వామి, ఈ శివ పిల్లవాడు చాలా మంచివాడయ్యా. చెప్పాలంటే బంగారం లాంటి వాడయ్యా. నన్ను దొంగల నుంచి కాపాడాడయ్యా. మన శివ ఎప్పుడు చాలా గ్రేటే. శివ తినే మా అందరికి మ్యూజిక్ టీచర్. నువ్వు కూడా ఈయన దగ్గర పాట పాడడం నేర్చుకో. లేదు పర్లేదు ఆంటీ, నాకు కొంచెం పని ఉంది. నేను వెంటనే బయలుదేరాలి. బాయ్ బాయ్ అంకుల్. బాయ్ గురుజీ. గురువు గారు కూర్చోండి, నేను వెళ్ళి మీకు టీ టిఫిన్ తీసుకొస్తాను. నువ్వు టీ టిఫిన్ తీసుకురామా, కానీ నేను మేడ మీదకు వెళ్ళి కాసేపు పాటని ప్రాక్టీస్ చేస్తానమ్మా. తాతగారు ఏంటిది? మీరు పాటను ఇంకా మొదలు పెట్టలేదు, కానీ ఎవరో పాడుతున్నారు. ఏంటిది? శృతి కొంచెం అదోలా ఉంది, మళ్ళీ పాడతాను. ఇది నా గొంతులా లేదే, ఎవరో పాడుతున్నట్టుగా ఉంది.
సారి గా మ ప పద ని సా గా గరి రి సరి గా మ పద ని సా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ వేదా సిటీలో ఇంకొక సింగరా వాణ్ణి ఇప్పుడు ఒక అంతు చూస్తాను. నువ్వు ఆపవయ్యా. తాతయ్య, ఆయన స్వామి వాళ్ళ ఇంటికి వచ్చిన మ్యూజిక్ టీచర్. తను టీచర్ గాని లేక వీళ్ళు చేయరు గాని నా ముందు ఇంత దారుణంగా ఎలా పాడతాడు? దారుణమైన పాట నా పాట కాదండి, మంచి పాటండి, సంగీతం తెలిసిన వారు పాడే పాటండి. నా పేరు మురళీధరన్ స్వామి అండి. అది మాట్లాడటం నేర్చుకోవయ్యా. ఆ స్వామికి మంచి పాట టీచరే దొరకలేదా ఏంటి? నేను గురువు కంత గురు. ముందు ఆపవయ్యా, తెగ లాగుతున్నావు. సంగీతం అంటే ఏమిటో నేను నీకు చెబుతాను. ఏంటిది? దీనికి శృతి సరిపడం లేదే. అరే రే సరిగమప్ప సరిగమ సింగరవా, భలే గమ్మత్తుగా ఉంది. పాడేది ముందు ఆపవయ్యా, తట్టుకోలేకుండా ఉన్నాం. కింద చూడండి, వెనక్కి రండి. హలో స్వామి అంకుల్, త్వరగా తాడు తీసుకురండి, త్వరగా. సంగీత మాస్టర్ గారు, ముందు వెళ్ళి పాట నేర్చుకోండి, తర్వాత ఇష్టం వచ్చినట్టు అరవచ్చులే. అయ్యగారు, మీ తెలివితేటలు మీకెక్కువగా ఉన్నాయి, కానీ నాకు తెలివితేటలున్నాయి. తలపడదాం రండి. నేను ఖచ్చితంగా గెలుస్తాను, మిమ్మల్ని ఓడిస్తాను. నేను ఛాలెంజ్ చేస్తూ మీకు చెప్తున్నానండి, నేను పాడే పాటకి ఇల్లులు పడిపోతాయి చూస్తారా? చూద్దాం. నేను పాడితే మెరుపులు మెరుస్తూ వర్షం కురుస్తుంది. నా గురించి ఈ ఊళ్ళో అడిగి చూడు, నిన్ను ఓడించి పారిపోయేలా చేస్తాను. అలాగే, అది కూడా చూసుకుందా. సరిగమా పదని సా పదని సా ఏంటి గమా పదని సా సరిగమ పప పప దద ని సా సరిగమ పద రిగమ ప పగరి సా రిగమ ప సరిగమ పదని సా సరిగమ పదని సా పరిగమ రిగమ గమ. తను నిజంగానే మంచి సింగర్ అండి, తన చేతుల్లో ఓడిపోదలుచుకోలేదండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలండి. ఒకే ఒక్క గుండు నీ గొంతు రాదు చూడు. వస్తుంది వస్తుంది నీ గుండు వస్తుంది. నా గొంతుకు ఏమైందో తెలియడం లేదే. నా వాయిస్ ఏమైందో చెప్పండి కొంచెం. ఏమండి, మీ వాయిస్ కి ఏమైంది? అదే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. బాగున్న నా వాయిస్ ఈ టీ తాగ్గానే ఇలా అయిపోయింది. తాతయ్య, మీ టీలో ఎవరో ఏదో కలిపారు చూడండి. ఏంటిది? నా పాట నచ్చగా వీడే ఏదో చేసి ఉంటాడు. మీరే చూడండి బామ్మగారు, తాతగారు నా మీద సందేహపడుతున్నారు. ఇలాంటి పనులు భీమ్సింగ్ ఎప్పుడూ చేయడు. ఏంటి మీరు మాట్లాడేది? అయితే ఆ మురళియే ఇలా చేసి ఉంటాడు. పాటల పోటీలో తను గెలవడం కోసం నేను తాగే టీలో తనే ఇదేదో వేసుంటాడు. నాకు నయం కావడానికి ఒక్క మార్గమే ఉంది. ఒకే మార్గమే ఉందా? ఏంటది? స్వర్గపు జ్యూసు. ఆ స్వర్గపు అనేది మన అడవిలో ఉండే ఏదో గుహలో ఉన్న నీటిలోనే ఉంది.
అది ఎక్కడ అన్నది ఎవరికీ తెలియదయ్యా. శివ, ఆ పువ్వు నువ్వే తీసుకురావాలయ్యా. ఓకే తాతయ్య, నేను చూసుకుంటాను. ఆ పువ్వు ఎక్కడున్నా నేను దాన్ని తెస్తాను. శివ, నువ్వు చెప్పినట్టు ఏ నది వచ్చేటట్టు కళ్ళకు కనపడ్డం లేదు. అవును యుడి, నాకు తెలిసి ఈ జంగిల్లో ఎలాంటి నది లేదు, కానీ ఇక్కడ మృగాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఆ నీళ్ళు ఎక్కడో గుహలోపల ఉంటుందనుకుంటాను. శివ, బాగున్నావా? చెనిక్కాయలు చాలా వేడిగా ఉన్నాయి, తింటావా? రాము మావయ్య, నాకివ్వండి, నేను తింటాను. తీసుకో. ఏ మంకీ, అది నాది, నాకిచ్చేయ్. ఇవ్వమంటుంటే. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను మంకీ అని పిలుస్తావు? నువ్వు నన్ను మిస్టర్ మంకీ అని పిలవాలి. నేను చెప్పింది అర్థమైందా లేదా? మంకీ మాట్లాడుతుంది. సారీ మిస్టర్ మంకీ మాట్లాడుతున్నారు. అక్కడే. మంకీ మాట్లాడదు, అది నీ భ్రమే. శివ, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం మంకీకి ఎక్కువగా వేసిన కాయలు ఇచ్చామంటే అది ఎక్కువ తిన్నాక దాహం వేస్తుంది. ఎందుకంటే అడవిలో ఏ మంకీ లేదు కాబట్టి ఈ మంకీ నీళ్లు తాగడానికి గుహ లోపలికి వెళ్తుంది కదా. ఎస్ రేవా, కాబట్టి మనం ఆ మంకీని ఫాలో అయ్యి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళొచ్చు. రాము మామయ్య, ఆ పప్పుల్ని మీరు ఇక్కడే వదిలేసి వెళ్ళండి. నేను చెప్పానని చెప్పి తాతయ్య దగ్గర డబ్బులు తీసుకోండి, చిన్న పనుంది. అలాగే శివ, ఇక్కడ పెడతాను. దాహం వేస్తాందే. ఇప్పుడు దాన్ని ఫాలో చేద్దాం. మన ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటాను. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. అవును, ఇదే ఆ స్వర్గపు. తాతయ్య చెప్పింది నిజమే. రండి, మనం దీన్ని తీసుకువెళ్దాం. పూలు తీసుకుని వెళ్ళకూడదు, అలా తీసుకెళ్ళావో. శివా, మిస్టర్ మంకీ మాట్లాడుతున్నాడు. ఏ పువ్వు తీసుకెళ్ళకూడదంట. మళ్ళీ తీసుకెళ్తే అది మంకీలు మాట్లాడలేవు, అది నీ భ్రమే, మర్చిపో. అలాగేనయ్యా, ముందు నేను పాడతాను. పాట పాడుతూనే దీన్ని విరిపి చూపిస్తాను. తర్వాత మీరు పాడండి. సారీ గగగమా. రేవా, వీటికి ఆ పువ్వు అవసరం. నేను ఈ బ్యాగ్ తో వేరే డైరెక్షన్ లో వెళ్తాను. అవి నన్ను ఫాలో అవుతాయి. అప్పుడు మీరు తప్పించుకోండి, ఓకేనా?
గగ 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 గ బేటలో పడాలి పడాలి విరగాలి విరగాలి. అంతేనా? ఆ రాయికి ఏమైంది? చూడండి, నేను చెప్పినట్టు ఇది విరిగిపోయింది. అదేం విరగలేదు, బీటలిచ్చింది. అలాగే గాని మీరిప్పుడు పాడి వర్షం కురవాలి, మెరుపులు మెరవాలి. అలా వస్తుందా చూద్దా. శివ వచ్చేంత వరకు వీడికి ఏదైనా చెప్పి సమర్థించాలి. నేను ఇప్పుడు దూర్రాగం పాడతాను. అరేరే, అదే ఒక కొత్త రాగం. పాడతాను, విను. అరే ఏమీ పాడలేదు, ఏమీ వినిపించలేదు. అయ్యగారు, నన్ను మీరు పిచ్చివాలనుకుంటున్నారా? పాట వినిపించలేదు నాకు, పాడండి. నేను దూర్రాగం అని చెప్పాను కదా, అందుకే నీకు వినిపించలేదు. శివకు ఒక ఫోన్ చెయ్యమ్మా. తాతయ్య, శివ వచ్చేసాడు. తాతయ్య, మీరు పాడే ఈ రాగం మీకు నచ్చకపోతే వదిలేయండి. ముందు ఈ జ్యూస్ తాగండి, తర్వాత పాడండి. స్వర్గపువ్వా? అవును. థ్యాంక్ యూ శివ. నేను పాడుతున్నాను, వర్షమా రా, వర్షమా కురు. అరేరే, ఈ గొంతు ఎలా వచ్చిందో తెలియడం లేదు. చాలు చాలు అయ్యగారు, ఇంకా కావడం లేదు. నా పంచ ఎగిరిపోతుంది, ఇక చాలు ఆ పన్నయ్యా. నేను ఓడిపోయాను, వర్షం కురవాలి, పోతగా వర్షం కురవాలి, కురవాలి, వర్షం కురవాలి, కుండపోతగా రావాలి. వీని ఇలాగే వదిలేస్తే పాడుతూనే ఉంటాడు. రారా, వర్షం కురిపిద్దాం రా. వచ్చింది, మెరుపులు మెరిశాయి, మెరుస్తున్నాయి, వర్షం వస్తుంది. నా పాట విని ఆనందంగా. అయ్యగారు చాలు, ఇది ఎలా జరిగింది? ఎంత మహానుభావుడిని నేను చూసింది లేదండి. గురుగారు, మీరు గెలిచారు, మీరు గెలిచారు. నన్ను వదిలేయండి, నేను ఓడిపోయాను. మన్నిచ్చు మన్నిచ్చు. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ మాత్రమే చేశాం. ఇప్పుడు మనం పోటీ ప్రారంభిద్దామా? ఏంటి?